श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सदा निम्ब वृक्षस्य मूलादिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। साई बंधुलारा, ఈశ్వర స్వరూపులారా, బాబా యొక్క అనుగ్రహంతో, బాబా యొక్క కృపతో నేను మీ గ్రాండ్ మాస్టర్ సాయి విశ్వ చైతన్య శ్రీ సాయి సచ్చరిత్రను ఆధారం చేసుకుని సాయి సచ్చరిత్రలో అధ్యాయం వైజ్గా, చాప్టర్ వైజ్గా మనం కథలను పరిశీలిస్తూ ఉన్నాం. కథల్లోని అంతరార్థాలను పరిశీలిస్తూ ఉన్నాం. లోతైన నిమిడీకృతమైనటువంటివి కాకుండా కొంచెం కొంచెం డెప్త్లోకి వెళ్తున్నాం. కాబట్టి కథల అంతరార్థాన్ని మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే కథల యొక్క ఆ విశేషాన్ని, అందులో బాబా యొక్క బోధనలను అర్థం చేసుకోగలుగుతాం. అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఆచరణలో పెట్టడం అన్నది సాధ్యమవుతుంది. అంటే మీరు అనుమానం రావచ్చు, కొద్దిగా లోతే పూర్తిగా లోపలికి వెళ్ళమా అంటే కొంచెం కొంచెం ఇంకా మరలా ఇంకా వీడియోస్ తయారు చేయబోతున్నాం. ఇన్ డెప్త్ అది ఇంకా ముందు మీరు ఈ వీడియోస్ చూస్తే ఒక అవగాహన వస్తుంది. ఆ తర్వాత ఇంకా అద్భుతంగా లోపల నిగూఢమైనటువంటి రహస్యం ఏవైతే కథలలో బాబా మనకు అందిస్తూ వచ్చాడో వాటిని కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం రాబోయే రోజులు. ఇప్పుడు మనం ప్రారంభించుకుందాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 5వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మనకు వస్తున్నటువంటి కథలు: పెండ్లి వారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట, ఫకీర్కు సాయి నామం ఎట్లు వచ్చెను, ఇతర యోగులతో సహవాసము, బాబా దుస్తులు, వారి నిత్య కృత్యములు, వేప చెట్టు కింద ఉన్న పాదుకల వృత్తాంతము, ఈ కథ యొక్క పూర్తి వివరములు, మొయిద్దీన్ తంబోలితో కుస్తీ, జీవితంలో మార్పు, నీళ్లను నూనెగా మార్చుట, జవహర్ అలీ అను కపట గురువు. ఈ టాపిక్స్, ఈ అంశాలన్నీ కూడా అధ్యాయం 5లో మనకి ప్రస్ఫుటమవుతూ ఉంటాయి. సమయాభావం ఎక్కువ సమయాన్ని ఇక్కడ కేటాయించడం, టీవీ ఛానల్ అది వేరే విషయం. కాబట్టి ఇందులో ముఖ్యమైన ఘట్టాలు నేను తీసుకొని చెప్పుకుంటూ పోతూ ఉంటాను. విన్న తర్వాత అయినా బిఫోర్ అయినా మీరు చక్కగా అధ్యాయాన్ని పూర్తిగా పారాయణం చేసే ప్రయత్నాన్ని చేయవలసిందిగా నా మనవి. ఇందులో మొట్టమొదటిగా మనం చూద్దాం. పెండ్లి వారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట, ఫకీర్కి సాయినామం ఎట్లు కలిగింది. వాస్తవంగా మనం చూసినట్లయితే బాబా ఎప్పుడు పుట్టాడనేది జన్మ వృత్తాంతం ఎవరికి తెలియదు. గత అధ్యాయంలో కూడా మనం చెప్పుకున్నాం. 1836లో బాబా జన్మించినట్టుగా క్యాలిక్యులేషన్స్ వేయడం జరిగింది. ఎందుకంటే 16 ఏళ్ల వయస్సులో బాబా 1838 అంటే 1854 ఆ ప్రాంతాల్లో బాబా మొట్టమొదటిసారిగా షిరిడీకి వచ్చాడు అని చెప్పి, అంటే 16 ఏళ్ల వయసులో బాబా వచ్చాడని చెప్పటం, అక్కడి నుంచి అది క్యాలిక్యులేట్ చేస్తే 1838వ సంవత్సరం ఆ ప్రాంతాల్లో మనకి అది అగుపట్టం అనేది జరుగుతోంది. అలా వచ్చిన బాబా మన గత అధ్యాయంలో చెప్పుకున్నాం. 16 ఏళ్ల వయసులో వచ్చిన బాబా ఖండోబా దేవ్ ఆవహించినటువంటి ఆ వ్యక్తి గురుస్థానాన్ని చూపించినప్పుడు బాబా మరలో వచ్చి అది మూయించి ఆ పిల్లవాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఒక 4 సంవత్సరాలు 20 ఏళ్ల యువఫకీర్గా ఉన్నప్పుడు చాంద్బాయ్ పటేల్ అనేటువంటి ఒక భక్తుడిని కలవటం, ఆ భక్తుడి యొక్క గుర్రం జాడ చెప్పటం, తప్పిపోయిన గుర్రం గురించి. అతను అక్కడి నుంచి దూప్కేడ్ గ్రామానికి వెళ్ళటం బాబా చాంద్బాయ్ పటేల్తో కలిసి చాంద్బాయ్ పటేల్ యొక్క వివాహ నిమిత్తము షిరిడీకి రావడం అనేది జరుగుతుంది. ఈ బంధువులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ బంధువుల యొక్క వివాహానికి కళ్యాణ నిమిత్తము షిరిడీలో రెండోసారి అడుగు పెట్టడం అనేది జరిగింది. ఈ పెండ్లి బండ్లన్నీ కూడా ఖండోబా మందిరంలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో అక్కడ ఆపారట. అందరు దిగారట. చివరికి బాబా దిగాడట. ఆ సమయంలో ఖండోబా దేవాలయ పూజారి ఎవరైతే ఉన్నారో భక్త మహల్సాపతి, ఆయన చూసి బాబాను చూసి ఆశ్చర్యపోయారట. ఏంటి ఇంత వెలుగు, చాలా గొప్పగా ఉన్నాడే, గొప్ప ప్రకాశంతో ఉన్నాడు అని చెప్పి అప్రయత్నంగా ఆవో సాయి, యా సాయి, రండి సాయి అని పిలిచాడు. అప్పటి నుంచి బాబాకు సాయి అని నామకరణం జరిగింది. సాయి అనగా ఆయి, ఆయి అనగా మాయి, మాయి అనగా కన్న తల్లి అని కూడా చెప్పుకోవచ్చు. బాబా అనగా తండ్రి అని చెప్పుకోవచ్చు. తల్లి తండ్రిల యొక్క కలయికి, అంటే ఆ మాతృప్రేమను చూపిస్తాడు బాబా, ఆ తండ్రిగా బాధ్యతను చూపిస్తాడు బాబా. బాబా యొక్క చరిత్ర అంతా, బాబా లీలలను ఈరోజు కూడా మనం గమనించినట్లయితే తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా మన్ని కనిపెట్టుకుని ఉంటాడు సమర్థ సద్గురు అనేటువంటి సాయి. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేయలేని పరిస్థితులు ఉంటాయి. కానీ బాబా ఏదైనా సరే తప్పకుండా మనల్ని
కంటికి రెప్పలా కాపాడుకుని ఉండటం ముమ్మాటికి తథ్యం. ఆ విధంగా సాయి అని నామకరణం రావడం జరిగింది. ఇతర యోగులతో సహవాసం చేశాడు బాబా. అక్కడ దేవిదాస్ అనే ఒక యోగి పొంగవుడు ఉండేవాడు. షిరిడీకి బాబా రాక మునుపు నుండే దేవిదాస్ అక్కడ ఉండటం జరిగింది. దేవిదాస్ బాబా వచ్చిన తర్వాత బాబాను దేవిదాస్ కూడా గుర్తించడం జరిగింది. దేవిదాస్ కూడా బాబాకు భక్తుడైపోవటం అనేది జరిగింది. సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం ఉండేది సన్యాసుల మధ్య, సాధువుల మధ్య, అలాగే స్వామీజీల మధ్య. అంత వాతావరణం ఎంత చక్కగా ఉండేదంటే అందరూ ఒకరినొకరు గుర్తించుకొని ఎవరి గొప్పతనాన్ని వారు గుర్తించి అందరూ అన్నదమ్ముల్లాగా మెలిగేవారు. అంతే కదండి. ఇవాళ ఆ విధంగా ఉంటేనే ఆధ్యాత్మికత ఉన్నతి చెందుతుంది. ఆ విధంగా ఉంటేనే అన్ని వైపుల నుంచి ప్రపంచ శాంతి అనేది లభ్యమవుతుంది అని చెప్పి బాబా ఇక్కడ ఈ కథల ద్వారా మనకి తెలియచెప్పడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనకి నిత్యకృత్యం, బాబా నిత్యకృత్యాలు ఎలా ఉండేవి అనేది కూడా వివరించడం అనేది జరిగింది. ప్రాతకాలంలో బాబా లేచేవాడు. ద్వారకామాయలో ధునిని వెలిగించాడు సాయిబాబా. ధుని అనగా ధున్ అనగా పాపములను దహించువేనది అని అర్థం. ఆ ధునిని ఆయన చెక్కుముక్కు రాయితోనూ దేనితోనూ అప్పట్లో అగ్గిపెట్టెలు లేవు, వాటితో వెలిగించాడు. తర్వాత వచ్చిన అగ్గిపెట్టెలతో కూడా వెలిగించాలి అగ్నిని. యోగతో, తన యోగ శక్తితో యోగాగ్నిని వెలిగించాడు బాబా. ఈ రోజు కూడా ఆ ధుని మండుతూనే ఉంది. సృష్టి ఉన్నంత వరకు మండుతూనే ఉంటుంది. కాబట్టి ధునిలో ఎవరైనా సరే అగరబత్తి స్టిక్స్ వేయచ్చు, ఆవు పిడకలు వేయచ్చు, నవధాన్యాలు వేయచ్చు, మూలికలు వేయచ్చు, అలాగే ఎండు తులసి ఏదైనా ఎండు రావి, అలాగే ఎండు మామిడి, ఎండు వేప, ఇవన్నీ కూడా సమర్పించుకోవచ్చు. అంతే తప్పితే పచ్చి తులసి చెట్లో కవర్స్తో సహా నెయ్యి పోసేయటము, కవర్లు పడేయకూడదు. చాలా చోట్ల చూస్తున్నాం, కవర్లు కూడా ఎత్తి పడేస్తున్నారు. అలా చేయకూడదు. కాబట్టి పవిత్రమైన పదార్థాలన్నీ ధుని చుట్టూ ప్రదక్షిణ చేసి మనం ధునికి సమర్పించినట్లయితే మన కర్మ తీవ్రతలు తగ్గించాలన్న ఉద్దేశంతోనే బాబా ధునిని వెలిగించేవాడు. ఆ తర్వాత ఆయన లెండి తోటకు వెళ్ళి చెట్లకు నీళ్లు పోసేవాడు. చెట్లకు నీరు పోయటం అనేది జరిగేది. అలా బాబా మరల భిక్షాటనకి వెళ్ళేవాడు. భిక్ష తీసుకుని వచ్చేవాడు. భక్తులందరికీ తాను తెచ్చిందంతా పంచిపెట్టేవాడు. ఆ విధంగా కొనసాగుతూ ఉండేది. ఆ దైనందిన నిత్య కృత్యాల గురించి ఇవ్వటం అనేది జరిగింది. వేప చెట్టు కింద ఉన్న పాదుకల వృత్తాంతం కూడా ఇక్కడ ఇవ్వబడింది. శ్రావణ పౌర్ణమి నాడు ముఖ్యంగా షిరిడీలో వేప చెట్టు కింద గురుస్థానంలో పాదుకలను ప్రతిష్టాపన చేయడం అనేది జరిగింది. ఆ పాదుకలకు ముఖ్యంగా ఉపాసిని బాబా తుది మెరుగులు దిద్దాడు ఆయన. ఆ డిజైన్ అంతా కూడా ఆ శంకు చక్రాలు, ఆ లతలు, ఇంకా పుష్పాలన్నీ కూడా. అంతేకాకుండా సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అనే గొప్ప శ్లోకాన్ని కూడా ఆయన రచించి అక్కడ చెక్కించడం అనేది జరిగింది. నిజంగా బాబా అంటాడు, ఈ పాదుకలు నిజంగా అద్భుతం, గురు పాదుకలు అంటాడు. గురువు యొక్క పాదుకలు బాబా స్పర్శించి ఆ పాదుకలు ఇవ్వటం అనేది జరుగుతుంది. నిజంగా ఈ రోజు కూడా బాబా సమయంలో బాబా అనుమతితో ప్రతిష్టాపించినటువంటి పాదుకలు అవి ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకొని అనుభూతిని పొందితే అద్భుతమైన అనుగ్రహాన్ని మనం పొందడం అనేది జరుగుతుంది. కారణం గురు చరణాలే సర్వం. అందుకే చూడండి, ధ్యాన మూలం గురోర్మూర్తి, పూజ మూలం గురోర్ పాదం, మంత్రమూలం గురోర్ వాక్యం, మోక్ష మూలం గురు కృప అని మనం చెప్పుకుంటున్నాం. గురుగీతలో శంకర భగవానుడు చెప్పినటువంటి అద్భుతమైన శ్లోకమే. కాబట్టి ధ్యానానికి మూలం గురు స్వరూపం, పూజకు మూలం గురువు యొక్క పాదాలకే పూజ చేయాలి. మంత్రానికి మూలం ఏంటిట? గురువు యొక్క వాక్యం. గురువు ఏది చెప్తాడో అది మంత్రం, అంతే. ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. అలాగే మోక్షానికి మూలం గురు కృప. గురువు యొక్క కృప లభిస్తేనే మోక్షం అనేది లభిస్తుంది. గురువు కృప ఎప్పుడు లభిస్తుంది? గురువు చెప్పిన పనులను చేసినట్లయితే, గురువు ఊహించిన విధంగా మనం నడుచుకున్నట్లయితే అమితమైన సంతోషం కలిగి మనకి మోక్షాన్ని, కృపను కురిపించటం, మోక్షాన్ని అందించడం జరుగుతుంది. మోక్షం అనగా ఏమిటి? వాసనలు క్షయమైపోవటమే మోక్షం. అంటే ఎటువంటి చింతన, లౌకిక పరమైన కోరికలు లేకుండా పరిపూర్ణమైనటువంటి తృప్తితో పరమాత్ముడి సేవలు ఎప్పుడైతే వెళ్ళిపోతామో, ఎప్పుడైతే ఆ వాసనలన్నీ పటాపంచలైపోతాయో వాసన క్షయమైపోవటమే. వాసన క్షయమైనప్పుడు డైరెక్ట్గా ఇంకా భగవంతుడితోనే అటాచ్మెంట్ అనేది పెరుగుతుంది. భగవంతుడితో ఎప్పుడైతే అటాచ్మెంట్ పెరుగుతుందో తప్పకుండా భగవత్ సాన్నిధ్యం లభించటం, ఆ సాయుధ్యంలో మనం ఆనందించటం ముమ్మాటికి జరిగి తీరుతుంది. అలాగే మొయిద్దీన్ తంబోలితో కుస్తీ పోటీ కథ వస్తుంది. ఇందులో మొయిద్దీన్ తంబోలితో బాబా ఒక మాట ఏదో సంథింగ్ డిస్కషన్ జరిగి కుస్తీ పోటీ పట్టడం జరుగుతుంది. ఈ కథ నిజంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది.
అందరూ ఏమనుకుంటారు, బాబా గెలిచుంటాడు అనుకుంటారు. కానీ బాబా ఓడిపోయాడట. ఓడిపోయిన దగ్గర నుంచి బాబాకు ఒక రకమైన భావన కలిగి తన వేషం అంటే తన వేషాన్ని మార్చేశాడు. ఒక లంగోటా కట్టుకొని కఫ్ని ధారణ చేసి తలకు గుడ్డ కట్టుకొని గోనెసంచి మీద కూర్చునేవాడట. అంటే ఈ కథ ద్వారా బాబా మనకి చెప్తుంది ఏంటంటే, లౌకికపరమైనటువంటి అంశాలతో పోటీ పడితే, లౌకికపరమైనటువంటి అంశాల మీద మనం దృష్టి పెడితే ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అంతవరకే. ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే లౌకికంగానే కూరుకుపోతాం. ఉదాహరణకి గుడికి వచ్చాము. గుడికి వచ్చినప్పుడు గుడిలో సంబంధించిన మాటలే మాట్లాడాలి. కొన్ని మందిరాల్లో చూస్తున్నాం, గుడిలో కూర్చొని న్యూస్ పేపర్లు చదువుతూ ఉంటారు, గుడిలో కూర్చొని మ్యాగజైన్లు చదువుతూ ఉంటారు, గుడిలో కూర్చొని ఇంకా రకరకాలుగా లౌకికపరమైన డిస్కషన్లు చేస్తూ ఉంటారు. అది బయట చేసుకోవచ్చు. మందిరం అన్నది మందిరమే, ఒక దేవాలయంగా ఉంచాలి తప్పితే ఈ లౌకికాన్ని అంతా అందులో ఎప్పుడైతే తీసుకుని వస్తామో అక్కడ అట్మాస్ఫియర్ మారిపోతుంది. దానివల్ల లేనిపోని చికాకులు కలగటం ముమ్మాటికి తథ్యం. కాబట్టి అందుకే బాబా ఏమంటున్నాడు, లౌకికంతో కుస్తీ పట్టద్దయ్యా. లౌకికాన్ని చూసి చూడటం వదిలేయాలి. మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలి, తర్వాత వదిలేయాలి. అదే సర్వస్వం అన్న భావనతో ఉంటేనే బాధ కలుగుతుంది, ఓటమి అనేది జరుగుతుంది అని చెప్పి బాబాయ్ కథ ద్వారా మనకి తెలియచెప్పటం అనేది జరిగింది. అంతేకాకుండా తదుపరి కథ నీళ్లను నూనెగా మార్చటం. ఇది కూడా చాలా అత్యంత అద్భుతమైనటువంటి కథ. బాబా ప్రతినిత్యము నూనె వర్తకుల వద్దకు వెళ్ళి నూనెను తీసుకుని వస్తూ ఉండేవాడట దీపాలు వెలిగించేందుకు ద్వారకమాయలు. అంటే కథ ద్వారా దీపారాధన యొక్క విశిష్టతను కూడా బాబా తెలియచెప్పాడు. వర్తకులు నిరాకరించారట, చేదరించుకుంటాడు. పో బాబా, రోజు నీకేంటి ఇవ్వాలని. కానీ సహనాన్ని కోల్పోలే బాబా. అల్లా అచ్చా కరేగా, దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు అని బాబా ద్వారకమాయికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు, తంబిరేని డొక్కులో ఉన్న ఆ నూనె బిందువుల్లో నీళ్లు పోసి, నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలిచ్చి మరల అందులో ఉమ్మి వేసి ప్రమిదలన్నింటిలో నూనె పోసి ఆ నీళ్లను పోసి వెలిగిస్తే మరునాడు ఉదయం దాకా దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాయట ఆ జ్యోతులను. చూడండి, అంటే బాబా ఏం చెప్తున్నాడు, విత్ యూ వితౌట్ యూ, ఇన్ స్పైట్ ఆఫ్ యూ, యూ మస్ట్ రీచ్ ది గోల్. నీతో ఎవరుకున్నా ఎవరు లేకపోయినా, నిన్ను వ్యతిరేకించిన ఈ సమాజం మొత్తం నీతో రానన్నా ఏం పర్వాలా, నువ్వు నమ్మిన సిద్ధాంతం సరైనదైనప్పుడు, నువ్వు పెట్టుకున్న లక్ష్యం సరైనదైనప్పుడు ఆ లక్ష్య దిశగా అడుగులు వేయాలి. ఎందుకు, మనకు సహాయపడేది భగవంతుడు మాత్రమే. ఈ భావన బాబా మనకు చూపించాడు ఇక్కడ. చూడండి, అందరూ ఒక విధంగా వెళ్ళేసినట్టు చేశారు నూనె లేదని. కానీ బాబా ఆపలా, తను చేసే పని చేసుకుంటూనే వెళ్ళిపోయాడు. కాబట్టి ఒక పని చేసేటప్పుడు కారణాలు మనం చెప్పొద్దు. చేయలేకపోయాం, ఈ కారణం వల్ల చేయలేకపోయా, ఆ కారణం వల్ల కారణాలు చెప్పడం కరెక్ట్ కాదు. మనకి ఇష్టమైన పనికి కారణాలు చెప్పకుండా చేసుకుంటూ పోతామే, సాధించుకుంటామా లేదా? అలాగే ఆధ్యాత్మిక విషయంలో కూడా మనం సాధించుకోవాలి. సచ్చరిత్ర మీద పరిపూర్ణమైన అవగాహనను పొందాలి, అర్థం చేసుకోవాలి, ఆచరణలో పెట్టే ప్రయత్నం మనం చేసినట్లయితే తప్పకుండా సాయి కృపను మనం పొందటం ముమ్మాటికి సత్యమని బాబా ఈ కథ ద్వారా మనకి చూపించడం అనేది జరిగింది. చిట్ట చివరిగా జవహర్ అలీ అనే కపట గురువు కథ వస్తుంది. ఇందులో జవహర్ అలీ అనే కపట గురువు ఏం చేస్తాడంటే, రోజు ముఖ్యంగా రాహతా గ్రామంలో ఈద్గా అనే ఒక గోడను ముస్లిం సోదరులు నిరాకారంగా పూజించే స్థలం పేరు కట్టడం కోసం ప్రయత్నం చేస్తే అక్కడ హిందూ ముస్లింలకు వాదోపవాదాలు జరిగి అక్కడి నుంచి రాహతానికి సిరిడికి వస్తాడు జవహర్ అలీ. ఇక్కడ పరిస్థితులన్నీ చూసిన తర్వాత తనకు అనిపిస్తుంది, బాబాని కనుక మనం అడ్డు పెట్టుకుంటే ఎవరు ఆపరు, కాబట్టి అది చేద్దామని నాటకం మొదలు పెట్టాడు. బాబాకు గురువు నేనే అని ప్రచారం మొదలెట్టాడు. ఎవరో పోయి బాబాని అడిగారు జవహర్ అలీని తీసుకుని వెళ్ళమని. అప్పుడు బాబా ఏమన్నాడంటే, అవును అలా చెప్పాడు, ఇతనే నా గురువు అన్నాడు. దాంతో ఇంకేముంది, బాబాని ఇంకా పనులు చేయించటం, కమాండ్ చేయటం, ఆజ్ఞలు చెప్పటం, బాబా కూడా అలాగే చేయటం, ఇవన్నీ జరిగినాయి. కొంతకాలం అయిన తర్వాత రాహతా తీసుకెళ్లిపోతాడు. మరలా అక్కడి నుంచి వీళ్ళందరూ సిరిడికి పట్టుకొచ్చుకుంటారు. ఈ కథ మీరు చదవని తెలుస్తుంది. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే, దేవిదాస్తో చర్చలో అతను ఓడిపోయిన తర్వాత జ్ఞానోదయం అవుతుంది అతనికి. కానీ కథలో బాబా ఇలా ఎందుకు చేశాడు అంటే, ఒక శిష్యుడు గురువుకి ఎలా సేవ చేయాలి అని భేషజం లేకుండా బాబా చేసి చూపించాడు. చూడండి, అంతేకాకుండా ఒక వ్యక్తిలో పరివర్తన తెప్పించాలి తప్పితే కంపేర్ చేయొద్దు, ప్రెషరైజ్ చేయొద్దు. నువ్వు ఇలాగే ఉండాలి అని మనం చెప్తే వాడు ఉండడు. వాడు ఇలా ఉంటే బాగుంటుందిరా అని చెప్పి నెమ్మదిగా వాడిని మార్చాలి, మంచి సన్మార్గంలోకి తీసుకురావాలి. సహనం ఉంటే అన్నీ సాధించుకురాగలుగుతాం. అంతేకాకుండా సత్యాన్ని మనం దాచలేం. ఆ సత్యం ఏనాటికైనా ముమ్మాటికి బయటపడే తీరుతుంది అని చెప్పి బాబా ఈ కథ ద్వారా మనకు సుస్పష్టం చేయటం అనేది జరిగింది. కాబట్టి సాయి బంధువులారా, ఈ కథలన్నీ చూసాం. ఈ కథలోని అంతరార్థాన్ని టూకీగా చూసాం. ఇంకా విస్తృతంగా కూడా రాబోయే రోజుల్లో ఒక్కొక్క కథకు ఒక్కొక్క ఎపిసోడ్ చేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాం.
బట్ ఫస్ట్ రౌండ్ ఈ కథలన్నీ చూసాం. చదవండి మరొకసారి. అనుమానాలు ఉంటే కనుక చక్కగా కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయండి. తద్వారా అనుమానాలు నివృత్తి చేయడానికి ఇంకొక సెషన్ కూడా ప్రారంభిస్తున్నాం. ప్రశ్నలు అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో అందులో మీ అనుమానాలన్నిటిని కూడా నివృత్తి చేసే ప్రయత్నం నేను చేస్తాను. సర్వే జన సుఖినో భవంతు.